దీనికోసం ద్రవాన్ని పోయాలని వారు చెప్పారు. అంతకు ముందు అరటి చెట్లు బాగా పెరగడానికి వారు నాకు 2 మందులు ఇచ్చారు. ఆ పెరుగుదల కోసం అభిమన్ అనే ద్రవం మరియు F7 అనే మరో ద్రవాన్ని ఇచ్చారు. దాన్ని ఉపయోగించిన తర్వాత అరటి చెట్లు చాలా పెద్దవిగా మరియు ఆరోగ్యంగా పెరిగాయి. అదే నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. నేను ఈ అభిమన్ మందును లీటరు నీటికి 20 మిల్లీలీటర్ల నిష్పత్తిలో కలిపి వేర్లపై పోశాను. ఆ తర్వాత F7 మందును చెట్లపై పిచికారీ చేశాను. దీనివల్ల చెట్లు వేగంగా పెరిగి మంచి ఫలితాలు కనిపించాయి. ఫలితంగా చెట్లు చాలా పెద్దవిగా బలంగా పెరగడం ప్రారంభించాయి. నమస్కారం, నా పేరు రత్నకుమార్. నేను తంజావూరు జిల్లా కుడలూరు గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాను. నేను అరుణ్ స్పోర్ట్స్ వేర్ అనే మర్రి చెట్ల కంపెనీని కూడా నడుపుతున్నాను. నేను ఈ గ్రామంలోని భూమిని శుభ్రం చేసి మెరుగుపరిచి అందులో అరటి, టేకు మరియు కొబ్బరి చెట్లను నాటాను. ఇందులో అరటి ప్రధాన పంట. సాధారణంగా ఇలాంటి భూమిని మెరుగుపరచడం అంత సులభం కాదు, కానీ నేను ప్రయత్నించి సాధించాను. ఇందులో అరటి చెట్లు నాటిన తర్వాత నేను ఫేస్బుక్లో APKS అనే సేంద్రియ ఎరువుల కంపెనీ ప్రకటన చూసి వారిని అడిగాను. వారు ద్రవ రూపంలో ఉన్న ఎరువును పోయమని చెప్పారు. అంతకు ముందు అరటి చెట్లు బాగా పెరగడం కోసం వారు నాకు అభిమన్ మరియు F7 అనే 2 మందులు ఇచ్చారు. అది వాడిన తర్వాత అరటి చెట్లు చాలా పెద్దగా ఆరోగ్యంగా పెరిగాయి. ఇప్పుడు నేను అదే వాడుతున్నాను. ఇప్పుడు నేను మరో 2 ఎకరాల్లో అరటి చెట్లు నాటాను. దానిపై కూడా ఈ అభిమన్ మందును పోశాను. ఇప్పటి నుంచి ఇదే కొని వాడాలని అనుకుంటున్నాను. అరటి తొలగించిన తర్వాత దీనిని మళ్లీ వాడాలని అనుకుంటున్నాను. ఈ భూమిని అభివృద్ధి చేసిన తర్వాత నేను ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం ఆవు పేడ మరియు మేక ఎరువును మాత్రమే ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఇప్పుడే APKS సేంద్రియ ఎరువును కొని వాడటం మొదలుపెట్టాను. మేము ఈ అభిమన్ మందును లీటరు నీటికి 20 మిల్లీలీటర్ల నిష్పత్తిలో కలిపి వేర్లపై పోసి ఆ తర్వాత F7 మందును పిచికారీ చేశాము. అభిమాన్ ఫలితంగా వేర్లు చాలా పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి. ఫలితం వెంటనే కనిపించింది. వేర్లు పెద్దవయ్యాయి. వేర్లకు పోసిన మందు ప్రభావం కొన్ని రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నేలలో పోషకాలు తక్కువగా ఉన్నందున మేము ఇప్పుడు కూడా దీనిని వాడటం కొనసాగిస్తున్నాము. ఈ అరటి వేరుకు ఉపయోగించిన F7 మందు నిజంగా చాలా మంచిది. మేము దీనిని పిచికారీ చేసిన తర్వాత కాయలు చాలా పెద్దవిగా పెరిగాయి మరియు పువ్వులు దట్టంగా పూశాయి. ఇది ఒక మంచి మందు. ఇప్పుడు మేము ఈ 2000 అరటి చెట్లకు కూడా ఇదే మందును ఉపయోగించాలని యోచిస్తున్నాము. ఇప్పుడు అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి మరియు కాయలు కూడా మంచి పరిమాణంలో లభిస్తున్నాయి. ఇప్పుడు మేము ఈ అరటి చెట్టుకు ఇదే మందును వాడటం కొనసాగిస్తున్నాము.